హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను మాట్లాడుతున్న వ్యక్తి వచ్చేసి రవి అనే వ్యక్తి, మీ అందరికీ తెలుసు, ఒక తెలుగు యూట్యూబరు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈయన స్వతహాగా ఒడిస్సాలో పుట్టాడు, మీ అందరికీ తెలుసు. ఒడిస్సా పుట్టి సో మన తెలుగు అనే పదానికి వెయిటేజ్ ఉంది, మంచి తెలుగు వాల్యూ ఉందని తెలుగోడిగా అయ్యాడు. సో వైజాగ్ మంచి ఫేమస్ ఏరియా అని చెప్పి వైజాగ్ వాసిగా అయిపోయాడు. సో వైజాగ్ వాసిగా అయిపోయి అమ్మ మీ అందరికీ తెలుసు గవర్నమెంట్ ఎంప్లాయీ, ప్రిన్సిపల్, డబ్బులు బాగానే వస్తాయి. నాన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, డబ్బులు బాగానే వస్తాయి. ఇద్దరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యేటప్పుడు మనోడు సిల్వర్ స్పూన్తోనే పుట్టాడు. బాగా గుద్దబలిసిన ఫ్యామిలీ. ఆ డబ్బులు ఫ్యామిలీ పెట్టుకుని అమెరికా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసుకుంటూ పౌరసత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇంకా అంటే దేశాన్ని ఉద్ధరించడానికి భారతదేశ పౌరసత్వాన్ని తాకట్టు పెట్టేసి అమెరికా పౌరసత్వం తినుక్కొని అమెరికా పాస్పోర్ట్తో ప్రపంచం అంతా తిరుగుతున్నాడు. అమెరికా పాస్పోర్ట్తో ప్రపంచం అంతా తిరుగుతూ భారతీయుడు అని చెప్పుకుంటున్నాడు. అరే ఈ పాస్పోర్ట్తో తిరిగితేనే అర్థం. నువ్వు అమెరికా పాస్పోర్ట్తో తిరిగి భారతీయుడు ఎలా చెప్తావు? ఈ న్యూస్ ఛానల్కి సిగ్గులు లజ్జలేదు. డబ్బులు ఎవరికి ఇస్తే ఎవడిస్తే వాళ్ళు వద్దన అవుతారు. మీకు ఎంత సిగ్గేం లేదండి, ఎంత సోయి లేదా ఈ న్యూస్ ఛానల్కి. గుర్తుందా 3 సంవత్సరాల క్రితం డాబా గైడెన్స్ పిలిచాడు ఇటు డాబా గైడెన్స్ ఈ న్యూస్ ఛానల్ అందరినీ పిలిచి వాళ్ళకి టీయా బొవ్వా పెట్టి మైకులు పెట్టి, నేను ఒక ఎన్ఆర్ఐని, కోట్లలో ఆస్తుంది, నేను పేదవాళ్ళకి యూట్యూబ్ ఛానల్ పెట్టి యూట్యూబ్లో వచ్చిన రెవెన్యూని, నా సొంత డబ్బుని తెలుగు రాష్ట్రాల ప్రజలకి విచ్చలవిడిగా ఇచ్చేస్తానని చెప్పాడు. న్యూస్ ఛానల్లో అందరికీ చెప్పాడు కదా. యూట్యూబ్లో వచ్చిన డబ్బులన్నీ ఐ డొనేట్ టు వన్ డిస్ట్రిక్ట్ ఎవ్రీ టైం. ఫర్ ఎగ్జాంపుల్ మంత్ టు వన్ డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. యూట్యూబ్ ఇన్కమ్ వచ్చిందంతా ఒకసారి ఆంధ్ర డిస్ట్రిక్ట్ లో, ఒకసారి తెలంగాణ డిస్ట్రిక్ట్ లో ఒక బోరింగ్ వెల్ ఎవ్రీ మంత్ ఒక డిస్ట్రిక్ట్. బోర్వెల్స్ లేకపోతే ఎవరైనా ప్రజలు 2 కిలోమీటర్లు నడుస్తుంటే అక్కడ బోర్వెల్స్ తవ్వించడం కానీ, సో నేనైతే తీసుకోవట్లేదు. ఆ ఇన్కమ్ నాదైనా కూడా ఇచ్చేస్తున్నాను. నా యూట్యూబ్ ఇన్కమ్ నాకు వచ్చిందంతా నేను ఈ మంత్ ఒక రిమోట్ డిస్ట్రిక్ట్ లో, అంటే రిమోట్ విలేజ్ లో, ఒక డిస్ట్రిక్ట్ లో ఏదో బోరింగ్ వెల్ తవ్వించాను. నా ఉద్దేశం యూట్యూబ్ లో వచ్చిన ఇన్కమ్ అనిల్ చూసాడు నిన్న ఒక విలేజ్ లో. మేము నిజంగా నాకు అదే చాలా బాగా అనిపించింది అన్న. ఏంటంటే యూట్యూబ్ నుంచి ఏదైతే డబ్బులు వస్తాయో, ఐ డోంట్ వాంట్ మనీ, నాకు డబ్బులు అవసరం లేదు, కానీ నాకు వచ్చే డబ్బులు నేను డొనేట్ చేద్దామని చెప్పి మన తెలుగు స్టేట్స్ లో నేను ఫండ్ రైజర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఒక 50 లక్షలు 60 లక్షలు వస్తే అది కూడా ఏం తెలుసా, నేను వైజాగ్ ఆంధ్రాకి ఇచ్చేద్దాం. ఆయన ఎట్లయినా సరే ఆయన వ్యూవర్షిప్ అదంతా మనం పెంచితే ఈవెన్చువల్లీ ఎవరైతే చాలా హెల్ప్ నీడెడ్ ఉంటారో. చెప్పాడా? ఎక్కడిచ్చాడు? ఆ యూట్యూబ్లో వచ్చిన డబ్బులు ఇవ్వకపోగా తానా ఇష్టం వచ్చినట్లు ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాడు. అలా బోరింగ్లు వేయిస్తానన్నారు, రోడ్లు వేయిస్తానన్నారు, అనాథ పిల్లలకి ఆశ్రమాలు అన్నారు, ఎన్ని చెప్పాడు, కరోనా ఫండ్ అన్నారు, ఇవన్నీ చెప్పాడు. ఇవన్నీ ప్రూఫ్లు ఉన్నాయి కదా, చూడండి వీడియోలోనే ఉన్నాయి ప్రూఫ్. ఇప్పుడు నీకే అరే సిగ్గు లజ్జ లేదు. మళ్ళీ ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు 2 years బ్యాక్, 1.5 year బ్యాక్ ఇష్యూ ఏదో అయింది. ఆయన చేసిన ఏదో పనులు నచ్చక ప్రొవోక్ చేయడం, అంటే లాగుతుంటే ఇంకా మనం ఆయన చేస్తున్న ఏదో పనులు. ఇప్పుడు నకిలీ విద్యార్థి, నకిలీ టీచర్ సమాజానికి ఎంత డేంజరస్. ఒక నకిలీ ట్రావెలర్ ఉన్నాడని చెప్పాను. ఇవన్నీ ఈయనిచ్చినవే కదా మాటలు. ఏ హామీలు అన్నీ ఇచ్చావు రాజకీయ నాయకుల్లాగా, ఏ నెరవేరుస్తామని అడిగాను. జనం అంతా ఒప్పుకున్నాడు దొంగనా కొడుకని, ముద్ర వేసేసారు, అయిపోయింది. అరే మళ్ళీ టీవీ ఛానల్ అందరికీ వెళ్ళి మీకు సిగ్గు లజ్జ ఉండాలి. మీరు అడగాలి, ఫస్ట్ మీరు అడగాల్సింది 2 సంవత్సరాల క్రితం మాకు దస్పల్లా హోటల్లో పేదవాళ్ళకి సహాయం చేస్తానన్నావు, చేసావా లేదా అని అడగాలి ఫస్ట్ క్వశ్చన్. అవునమ్మా అదే. రెండోది మీరు అడగాల్సింది యేసు ప్రభువుని పచ్చిబూతులు తిట్టారు, విన్నారు కదా. ఈ వీడియో అందరికి పనిచేసి చెప్పు, కిరస్తాని కాదు, యేసు బొడ్డ యేసు మొట్ట కాదు, పక్కా హిందువులు అని చెప్పు. ఇది ఆడవాయిసే కదా, ఎందుకు తిట్టావు? జీసస్ని తిట్టాల్సిన పని ఏంటి? పచ్చిబూతులు మీరు అడగాలి. అవునమ్మా అదే. తర్వాత ఒక హిందూ ఆర్ఎస్ఎస్ వాదే అంటున్నావు, ఒప్పుకుంటాం, పోనీ తప్పులేదు. మక్కా దొంగతనంగా ఎలా వెళ్ళావు? లేదండి, అంటే అది చాలా హోలీ ప్లేస్. మేము ఇంకా చూపించలే ఇప్పటిదాకా. మక్కా వెళ్ళొచ్చా? అప్పుడు వాళ్ళ పిల్లలు అందరూ ఏడుస్తున్నారంటే నేను వదిలేశాను. ఆ మక్కా ఇష్యూ ఇజ్రాయేలీ ఓడి వెళ్తే ఆడికి తొక్క తీసేశారు. ఒక ఈడు వెళ్ళినందుకు తొక్క తీసేస్తారని చెప్పి, అంటే అందరూ సైలెంట్ అయిపోమని అంటే వదిలేసిన పాపానికి మళ్ళీ దరిద్రుడు వీడికి ఏలినాట్స్ అని పట్టింది. ఈడు ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రుడు. ఈడు అసలు ఎంత దరిద్రుడు అంటే అసలు ఎవరు రానివ్వకపోతే, ఏ ఛానల్స్ రానివ్వకపోతే డబ్బులు ఇచ్చి మరి టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చి ప్రొవోకింగ్ చేస్తున్నారు. నా పని నేను చేసుకుంటున్నాను కదా, నిన్ను వదిలేశాను కదా. పిచ్చికి మీద బ్రహ్మాస్త్రం 50 సంవత్సరాలు బొద్దు కిందకు వచ్చాయి. నీతో నాకు పోటీ ఏంటి? నువ్వు ఇక్కడ ట్రావెలర్ వా చెప్పు. ట్రావెలర్ అంటే ఒంట్లో ఓపుకు ఉండాలి. ఏం తిరుగుతావో తెలియదు. ఎయిర్పోర్ట్కి వెళ్తావు, ఎయిర్పోర్ట్లో లాంచ్ పెడతావు, దేశం అయిపోయింది అంటావు.
ఎయిర్పోర్ట్లో లాంచ్ చేస్తుంది. అలా దేశాలు ఎలాగైపోయాయి? ఏ విధంగా స్టాంపుల కోసం తిరుగుతున్నాం కానీ నువ్వు ట్రావెలింగ్ చేసావా? ఎవరికైనా నువ్వు తిరిగిన దేశాల పేర్లు తెలుసా? నేను చేసిన ట్రావెలింగ్కి నీకు చాలా నాకు లోకానికి అంత తేడా ఉంటుంది. ట్రావెలర్ గొప్ప ట్రావెలర్. పోనీ ట్రావెలరే, నువ్వు ఏ ట్రావెలర్ అవి? అమెరికన్ ట్రావెలర్వి. అమెరికా ట్రావెలర్ అయితే ఇండియా ఫ్లాగ్ పెట్టుకొని భారతీయ ట్రావెలరు ఆడు చెప్పడం మీకు సిగ్గు లేకపోవడం. న్యూస్ ఛానల్కైనా ఇంకిత జ్ఞానం ఏం చదువుకున్నారబ్బా మీరు? అసలు ఎవరు న్యూస్ ఛానల్లో పనిచేస్తున్నారు, జర్నలిజం చేస్తున్నారా లేదా నా అంబిషనా కాలేనా అందరూ మీరు అడగాలి. సరే ఇప్పుడు మీరు ఇండియన్ పాస్పోర్ట్ ఉందా, మీ దగ్గర అమెరికన్ పాస్పోర్ట్ ఉందా? అమెరికన్ పాస్పోర్ట్తో తిరిగితే మీరు అమెరికన్ అవుతారు కానీ ఇండియన్ ఎలా అవుతారని క్వశ్చన్ చేయట్లేదు. అందరూ నా అంబిషన్ చెప్తున్నాను కదా. దేశంలోని దరిద్రులు ఎక్కువ. ఈ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న 90% పని నా అంబిషన్ కాదు. ఎవరికే నోట్ల అక్షరం మొక్కలేదు. తానా అంటే తందాను అంతే. అరే చదువు అరే మీరు న్యూస్ ఛానల్ పెట్టడం ఒక ఎత్తు, డబ్బు ఉన్న ప్రతి ఒక్కరు కాదు, అందులో ఒక టాలెంట్ ఉన్న న్యూస్ రిపోర్టర్ను తీసుకోవాలి. అంతేగాని నోట్లో అక్షరం కూర్చున్న వాళ్ళు అందరూ న్యూస్ రిపోర్టర్స్ కాదు. ఆడు ఎలా భారతీయుడు అవుతాడు నాకు అర్థం అవ్వట్లేదు. అందరూ భారతీయుడు ఎలా అవుతాడు? పౌరసత్వాన్ని అమ్ముకొని దుబ్బేక నీకు ఇంక హక్కే ఉంటుంది. నా కంఠం మీద ఇక్కడ కత్తి పెట్టి ఈ పాస్పోర్ట్ చేంజ్ చేయను. భారతదేశం యొక్క గొప్పతనం నాకు తెలుసు. భారతదేశంలో ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటేనే పుట్టాను ఒక భారతీయుడిగా. దీని పౌరసత్వాన్ని నా ప్రాణం పోయినా నువ్వు ఎన్ని వేల కోట్లు ఇచ్చినా నేను వదులుకోను. భారతీయుడిగానే పుట్టాను, భారతీయుడిగానే చేస్తాను. నాకున్న దేశభక్తి అలాంటిది. ఈ పౌరసత్వం అమ్మేసుకొని మళ్ళీ భారతీయుడు లేచిపోయిన కూతురు ఇంటికి వచ్చి వెనక్కి ఇంట్లో ఆస్తి తరిగినట్లు ఉంటుంది దరిద్రుడు. ఎలాగా ప్రొవోకింగ్ అంటే న్యూస్ ఛానల్ ఎవరికి పనిపాట్లు లేవండి. ఎంత ఖాళీగా ఉన్నారు దేశంలోని మీరు అంతనా? ఆయన పట్టుకొని కూర్చోబెట్టి ఆయనకి ఏమైనా వ్యూస్ వస్తున్నాయా, ఏమైనా తిరిగినవి ఏమైనా ఉన్నాయా, ఆయన కూర్చోబెట్టి డబ్బులు ఇస్తే ఎవరికైనా డబ్బు కొడతారా మీరు? పనికిరాని ఎదవాడు. ఒకసారి ఎక్కడ అడుగు పెడితే అక్కడ మీరు అడగాలి కదా. మక్కా ఎలా వెళ్ళారండి? దొంగతనంగా ఎలాగ వెళ్ళారు? ముస్లిం మనోభావాలు దెబ్బతింటే మీరు అడగాలి కదా మక్కా ఎలాగ వెళ్ళారు? చిరంజీవి ఆర్ఆర్ సినిమా అప్పుడు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ పోలు పెట్టి వాళ్ళిద్దరూ కొట్టుకుంటే ఎంత ఆనందించారు ఉంది కదా, వీడియోలు ఉన్నాయి కదా. చేసి వాళ్ళు కొట్టుకుంటే ఈయన ఆనందం చూడాలి. నాకు వార్నింగ్ ఇచ్చాడు రా, టైం పాస్కి పిన్ చేశాను. జనాలు కొట్టుకుంటారు కదా, మనకు టైం పాస్. ఎన్ని నోటికి ఏది వస్తారో తిట్టారు కదా. ఎలాగ మీరు పాకిస్తాన్కి జేజేలు పిలికిన ఉన్నాయి కదా, మీరు ఎలాగ అవన్నీ అడగకుండా ఏంటి తిరిగారు? నా గురించి ఆయనకి ఎందుకు, ఆడి గురించి నాకెందుకు? ట్రావెలింగ్ ఏదైనా చేశారా? ఒక దేశం ఎక్కడికైనా వెళ్ళారా? జస్ట్ ఎయిర్పోర్ట్లో కాల్ పెట్టి ఇంకో ఎయిర్పోర్ట్లోనికి వెళ్ళిపోయి ఇంకో ఎయిర్పోర్ట్ నుంచి ఈ కనెక్టింగ్ ఫ్లైట్ల ద్వారా వెళ్ళిపోతుంది. ఒక ట్రైన్ ఎక్కేటప్పుడు మనకి ఇక్కడ నుంచి ముంబై వెళ్ళేటప్పుడు చాలా జిల్లాలు చాలా రాష్ట్రాలు వస్తాయి. అంటే అన్ని రాష్ట్రాల్లో తిరిగేసినట్లేనా? ఎయిర్పోర్ట్ స్టేషన్లో కొనుక్కొని వాటర్ బాటిల్ కొనుక్కుంటే ఆ స్టేషన్ అంతా తిరిగేసినట్లేనా? ఎక్స్ప్లోరింగ్ వేరు, ట్రావెలర్ వేరు. ఆడ ఏ జాతికి పుట్టే, ఏ మతమో, అసలు ఏ దేశమో కూడా ఆడికే తెలియదు. ఆడికే ఒక ఐడెంటిటీ లేదు. ఐడెంటిటీ క్రైసిస్ అంటే గుర్తింపు కోసం తాతలు ఆడుతున్నాడు. వైఎస్ఆర్సీపీ పార్టీ అంటారు, అదంటారు, ఇదంటారు. వచ్చే తరం పోయి పీ తరం పోయి వచ్చి అటు తెలుగు రాదు, అటు ఒడియా రాదు, ఇటు చెందక పిచ్చి ఎందుకు తిరుగుతాడో ఆడికే తెలియదు. ఏమైనా ఉపయోగం ఉందా తిరిగిన దాంట్లోనే? ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇస్తాడా? ఏదైనా చెప్తాడా? ఏమైనా వేసా ప్రాసెస్ ఉందా? ఆడికి ఏమైనా తెలుసా? మీరు ఎలా ఎంకరేజ్ చేస్తారని? తెలుగులో ఎన్నో మంది స్ట్రగుల్స్ అవుతున్న ట్రావెలింగ్ యూట్యూబర్స్ ఎన్నో మంది ఉన్నారు. మీరు వాళ్ళని గుర్తించాలి. రంజిత్ అని తెలిసి సైకిల్ మీద ఆస్ట్రేలియాకి వెళ్తున్నాడు, వాడిని గుర్తించాలి, వాడిని ఇంటర్వ్యూ చేయాలి. మీ సపోర్ట్ అలాంటి వాళ్ళకు ఉండాలి. ఎందుకంటే సైకిల్ మీద మీరు కాదు కదా, మీ అమ్మ మొగులు కూడా తిరగలేరు. సైకిల్ మీద వేరే దేశాలు వెళ్ళడం యూత్కి ఇన్స్పిరేషన్, ప్రకృతి పర్యావరణానికి ఇన్స్పిరేషన్. ఇలాంటి ఇన్స్పిరేషన్లు పట్టుకొని నేను సపోర్ట్ చేస్తున్నాను. ప్రతి నెల అబ్బాయికి నా వంతు సహాయం చేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నా ఛానల్లో పోస్ట్ చేస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు హైలైట్ చేస్తాను. ఎందుకంటే నాకు హీరోలా అంటాడు, దేశానికి హీరోలా అంటాడు. ఎవరైనా తిరగలరా భారతదేశ తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా? అలాంటి ఎంకరేజ్ చేయడం మానేసి గమ్ము రాసుకొని విగ్గి పెట్టుకుని గొంతు కిందకి 50 సంవత్సరాలు వచ్చాయి. పెళ్ళం సంపాదిస్తే ఆ డబ్బులతో తిరుగుతుండే. ఏ రోజైనా పని చేస్తానంటే రోజు ఆ టీవీ ఛానల్కి ఈ టీవీ ఛానల్కి ఈ దేశం ఆ దేశం అక్కడికి పని చేయడం ఏంటి? చెప్పడం మీరు ఏం పని చేస్తానంటే నేను చెప్పను అనడం, మీరు వినడం. పెళ్ళం డబ్బులతో దోలెక్కి కొవ్వెక్కి ఆ డబ్బులతో తిరుగుతున్నాడు. గుద్ద బలిసి కొట్టుకుంటారు అంటారు కదా, ఆ పేదోళ్ళకి సహాయం చేస్తున్న అదేనా పుణ్యం వస్తుంది. కాకుండా ఆ డబ్బు ఎక్కువైపోయి సారంగా ఫ్లైట్లు వేసుకొని తిరుగుతున్నారు. మీరు ఎలాగంటే సపోర్ట్ చేస్తారు వాడికి? అదే సిగ్గు లజ్జ ఉండాలి. ఇప్పుడు భారతీయులు భారతీయులు ఉన్నాము, మన భారతీయులందరినీ పాకిస్తాన్ అని రాస్తే మీకు గుద్దం మండుతుందా? అలాగే ఆయన ఎన్ని వెబ్సైట్లు అండి, అన్ని పేరు పిచ్చి అన్ని వెబ్సైట్లో చూసి గుద్దం మండుతుంది. అన్ని వెబ్సైట్లలోని భారతీయుడు అని రాశారు. అరే
మీరు ఏం చదువుకున్నారని అడుగుతున్నాను. భారతీయ పాస్పోర్ట్ ఉన్నాడు భారతీయుడు అంటాడు, అమెరికా పాస్పోర్ట్ పౌరసత్వం అమెరికా పాస్పోర్ట్ ఉన్నాడు భారతీయుడు ఎలా అవుతాడు రా? మీకు సిగ్గు లజ్జ లేదు ఆడు చెప్పడం, మీరు రాయడం. ఇప్పటికీ తిరిగారు అన్నారు 197 దేశాలు. ఒక రోజు ప్రూఫ్ అడిగితే వచ్చతరం పోయి అదిగో అక్కడికి వెళ్ళాను, అప్పుడు ఇదిగో ఇక్కడికి వెళ్ళాను, ప్రూఫ్లు ఏమైనా చూపించాడు? మాట వరుసకి అంతే. టీచర్ కొడుకు అయ్యండి సినిమా రివ్యూలు చెప్పుకుంటూ పని పాటు లేకుండా తిరుగుతున్నాడు. రోజుకో బలాదూరు తిరుగుతాడు సినిమా రివ్యూలు. ఒక టీచర్ కొడుకు సినిమా రివ్యూలతో అవసరం ఏముంది? సినిమా కూడా చూడడు, సగంలోకి వెళ్ళి కంగారుగా ఎవడో చూసిన రివ్యూని చెప్పేసుకొని దరిద్రుడు. ఆ డబ్బు కోసం, ఆ గొప్ప కోసం, ఆ తహతాల ఐడెంటిటీ క్రైసిస్ అంటాడు. ఆ ఏజ్ గుద్ద కిందకి 50 సంవత్సరాలు వచ్చా. ఆ విగ్గు, ఆ మేసాలు గమ్ము, ఆ గడ్డం గమ్ము పీకేస్తే పండు కూతులా ఉంటాడు. అమ్మ బాబులకి 80 సంవత్సరాలు అయినప్పుడు ఏమైనా 30 సంవత్సరాలు ఉంటాయా? 16 సంవత్సరాలు అని చెప్తున్నాడు. నిజంగా నాకు ఒక 10 మంది బ్యాచ్ ఉన్నారనమాట. సో వాళ్ళందరూ శ్రేయోభిలాషులు ఫోన్లు చేసి నన్న వద్దురా వాళ్ళని వదిలే అని అంటే 1 సంవత్సరంన్నర అయింది. ఆడు జోలు కానీ అని అసలు వాళ్ళు మాట కానీ అక్కడ తేవట్లేదు, మన పని మనం చేసుకుంటున్నాం. అరే ఫోన్లే వదిలేసుకున్నానంటే వదిలేసానంటే నువ్వు ఏడిస్తే నీ పిల్లలు ఏడిస్తే వదిలేసావు. చచ్చిపోతున్నాను, నాకు పరువు పోతుంది, అమెరికాలో ఎక్కడ తిరగలేకపోతున్నాను అంటే క్షమించి వదిలేయండి. బతిమ్మలు ఆడితే వదిలేస్తే మళ్ళీ ఏదో కొంత చిగురు వచ్చిందంటే గుద్దలో ఒప్పుకొచ్చింది, వదిలేసాడు కదా మర్చిపోయాడు కదా అని మళ్ళీ ప్రొవోకింగ్. అన్ని న్యూస్ ఛానల్కి ఏం పని? నువ్వేం పీకేవని, ఏం సాధించేవని? ఎయిర్పోర్ట్లో తిరుగుతుందా? ట్రావెలింగ్ అవుతుందా? పోనీ ఏమైనా వీడియోలు ఉన్నాయా? ఎక్కడైనా నువ్వు తిరిగినవి ఏమైనా ఉన్నాయా? ఆధారాలు ఉన్నాయా? ఎప్పుడు చూడు సినిమా రివ్యూలు, సోఫా కొనుక్కున్నాను, అమ్మ వచ్చింది, నాన్న వచ్చాడు, అక్క వెళ్ళింది, పాపకి డ్రాయిడ్ కొనుక్కున్నాను, పిల్లం చేరుగెంతింది, అది ఇది అవే చూడండి వీడియోలు ఓపెన్ చేసి ఎదవై. అరిటాకులో భోజనం తిన్నాము, ఇడ్లీ బండి కొనుక్కున్నాను, అమెరికాలో సువాసన వచ్చింది, అమెరికాలో పిత్తారు మా ఇంటి పక్కోడే ఇప్పుడే బాత్రూమ్ వెళ్ళారు, ఇంట్లో నుంచి మేము ఇప్పుడు సోఫా కొనుక్కొని వచ్చాం, మేము ఫ్లైట్ ఎక్కువ, మేము ఫ్లైట్ దిగాం. అవే చదువుకుంటే ఆ వీడియోలు ఎవరికైనా ఉపయోగం ఇవి? నువ్వు చేసిన ట్రావెలింగ్ ఏంటి? అది సోది ఎదవమంటే ఆ వీడియోలు అయ్యింది. మరి దారుణం ఏంటంటే వాళ్ళ పిల్లం వీడియో సినిమా చూసిందంటే ఈ రివ్యూ చెప్తున్నాడు. వాళ్ళ పిల్లని అడిగి ఎంత దరిద్ర కొట్టి జీవితాలు ఇవి? దేనికి ఎవరికి ఉపయోగం ఉంది? సమాజంకి ఏమైనా ఉపయోగం ఉన్నాయా? నిజంగా ఉపాధ్యాయురాలు పండిత పుత్ర పరమసుంట అంటారు. టీచర్ కొడుకున దరిద్రుడు పుట్టాడు, చండాలు పుట్టాడు. చండాల కొడుకు అంతే. ఎన్ని దరిద్రపు పనులు చేశాడంటే ఒకటి కాదు 2 కాదు, శిశుపాలు 100 తప్పులు చేసినట్లు ఎన్ని తప్పులు అలాగా చేస్తూనే ఉంటాడు అదనా కొడుకు. ఇంకోసారి కనుక మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, లాస్ట్ ఇయర్ పట్టుకున్నందుకే మొత్తం బక్క చిక్కిపోయి మొత్తం ఫ్యామిలీ కాదు కదా కుటుంబం మనశ్శాంతులు కోల్పోయి రోడ్ల మీద పడిపోయాను అన్నారు. ఇంకోసారి కనుక పట్టుకున్నానే అంటే మొత్తం అందరూ పరలోకాలకే. అలా ఉంటుంది ట్రీట్మెంట్. నేను మిమ్మల్ని ఏం కెలకట్లేదుగా, నీ పని నువ్వు చేసుకుంటా, నా పని నేను చేసుకుంటున్నాను. నా ట్రావెలింగ్లో మీరు దూరొద్దు, మీ ట్రావెలింగ్లోకి నాకు సంబంధం లేదు. భారతీయుడు అనుకో, జపాన్ వాడు అనుకో, చైనా వాడు అనుకో, పాకిస్తాన్ వాడు అనుకో, నువ్వు ఏమనుకో, తెలంగాణ వాళ్ళని తిట్టాడు మళ్ళీ ఎలా తెలంగాణ వాళ్ళు చూస్తే లంజడు. తెలంగాణ నుంచి ఒక ఢిల్లీ లేబరర్ తెలంగాణ వాళ్ళందరినీ ఎందుకు పోయా అన్న ఇప్పుడు చెప్పు, అవసరమా నీకు? అసలు ఏదైనా పెట్టుకో, నాకు అనవసరం నువ్వేం చేసుకున్నావు. కానీ న్యూస్ ఛానల్ దగ్గరికి వెళ్ళి నా పేరు లాగి అక్కడ వాళ్ళకి చెప్పి వాళ్ళకి సిగ్గు లజ్జ లేవాలి. వాళ్ళు ఎవరి డబ్బులు ఇస్తే ఆడ గుద్దన ఆగుతారు. సో నీకు ఉండాలి. ఎందుకు ఐడెంటిటీ క్రైసిస్? గుద్ద కిందకి 50 సంవత్సరాలు వచ్చాయి. ఇంకెక్కడి నుంచి బీపీ షుగర్ స్టార్ట్ అవుతుంది. ఆ షుగరు బీపీ రాకుండా కాపాడుకోయి హెల్త్ ఆరోగ్యం ఇంకో 20 సంవత్సరాలు బతుకుతావు. నీకున్న ఆ జబ్బులకి వాటికి నీ ఎన్ని జబ్బులు ఉన్నాయో నీకు తెలుసు కదా, నీకు నాకు తెలుసు. ఆ జబ్బులకి ట్రీట్మెంట్ తీసుకొని బతికితే ఆయుర్దాయం బాగుంటుంది. అది వదిలేసి డప్పు గుర్తింపు కావాలంటే నాకు అర్థం అవ్వట్లేదు. మనిషికి ఏం కావాలి చెప్పు? ప్రశాంతమైన జీవితం కావాలా? 1,00,000 మంది గుర్తించిపోయి ఒళ్ళు మీద పడిపోవాలా? ప్రశాంతమైన జీవితమే కోరుకుంటారు ఎవడైనా. ఫేము నేము నాకు ఇప్పుడు వద్దురా బాబు అంటే వస్తే నన్ను ఏం చేయమంటావు? నన్ను సబ్స్క్రైబ్ చేయొద్దన్నా చేస్తున్నాను, నన్ను ఫాలో అవ్వద్దని నన్ను ఏం చేయమంటావు? నేను వద్దంటుంటే నాకు వస్తుంది, నీకు వద్దు కావాలంటే రావట్లేదు. దరిద్రం అంటే దరిద్రం. దయచేసి చెప్తున్నాను, వీరికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది. ఏ ఛానల్కైనా ఎవరికైనా. ఏలినాడ్స్ అని పట్టేసింది దానికి. పంతుళ్ళు కూడా జాతకాన్ని చెప్పి ఇసిరేశారట. పాపం హోమాలు పూజలు వ్రతాలు ఎన్నో చేసుకుంటున్నాడు. అన్ని యాగాలు అన్ని చేసినా జాతకం అవ్వదు. ఆయన ఎవరు పట్టుకుంటే ఆడికేసని గుర్తుపెట్టుకొని ఎవరు దగ్గరికి రానివ్వకండి, దూరం పెట్టండి. దూరం పెడితే మనిషి మారుతాడనే చూస్తున్నాడు, మారట్లేదు. 3 సంవత్సరాలు అయింది, ఇంకా మనిషి అలాగే ఆ దరిద్రపు జీవితంలోనే అడుగుల్లోనే ఉన్నాడు. మార్పు చెందిన మనిషి నాకు ఆ బోరింగ్లు అవి ఇస్తానన్నాడు. ఇప్పటికి 40 కోట్లు 50 కోట్లు ఫ్లైట్లు ఖర్చు పెట్టారు అంటున్నాను. దోలకి ఖర్చు పెట్టాం. మీ అమ్మ బాబులు గుద్దబలిసి
50 కోట్లు ఖర్చు పెట్టాను అంటున్నావు ట్రావెలింగ్కి. 2 లక్షలు ఇచ్చి బోరింగ్లు వేయించి ఇప్పుడు నువ్వు వేయించినంటే చెప్పు, నేను వేయిస్తాను. నాకు ₹1 కోటి అది వచ్చింది. నువ్వు ఏ స్టేట్లో చెప్తే ఆ స్టేట్లో వేయిస్తాను బోరింగ్. నువ్వు అన్నా ఒకటే, నేను 3 డేస్ వేయిస్తాను. చెప్పు ఏ స్టేట్లో వేయించమంటావు. భగవంతుడు ఇచ్చాడు, ఏం చేస్తాం దైవాదేను. బోరింగ్లు వేయిస్తాను అన్నారు, రోడ్లు ఏం రోడ్లు బోరింగ్లకి ఏంటి? నువ్వు ఎమ్మెల్యేలు కలుస్తావు, సీఎంలు కలుస్తావు, బోరింగ్లు వేయించలేవా? ఎవరన్నా ఎవరన్నా సొలుకోపలు చెప్తావు. ఆడు ఏవైతే వాగ్దానాలు ఈ టీవీ ఛానల్లోకి చేసి యూట్యూబ్లోకి వచ్చాడో అవన్నీ చేయించాల్సిన బాధ్యత ప్రజలుగా మీరు చేయించి ఆ వాగ్దానాలన్నీ నెరవేరాక అప్పుడు బతికాటం, లేదంటే ఇంకా మామూలుగా ఉండదు. ఓకే, ఈ వీడియో ఎంతతో సమాప్తం. మళ్ళీ ఇంకోసారి కనుక జోలికి వస్తే బాగోదు.